టాపిక్: మోకాలి నొప్పి ఎందుకు వస్తుంది, ఆపరేషన్ ఎప్పుడు అవసరం? డే 2. నమస్కారం స్నేహితులారా, మీ హైదరాబాద్ డాక్టర్. ఈరోజు చాలామందిని వేధిస్తున్న మోకాలి నొప్పి గురించి మాట్లాడుకుందాం. మీకు కూడా మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి ఉందా? కూర్చొని లేవగానే మోకాలి నొప్పి వస్తుందా? నడిచేటప్పుడు శబ్దం వస్తుందా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. మన మోకాలి జాయింట్లో ఫీమర్ ఎముక, టిబియా ఎముక, పటెల్లా మోకాలి కప్పు ఉంటుంది. ఈ ఎముక మధ్య క్యారటిలేజ్ ఉంటుంది. ఇది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. ఈ కార్టిలేజ్ తగ్గితే మోకాలి నొప్పి మొదలవుతుంది. మోకాలి నొప్పి కారణాలు. మోకాలి నొప్పికి ముఖ్యమైన కారణాలు: ఓస్టియో ఆర్థరైటిస్, వయస్సుతో వచ్చే నొప్పి, కార్టిలేజ్ మెల్లగా తగ్గుతుంది, బరువు ఎక్కువగా ఉండటం, మోకాళ్ళపై ఎక్కువ ఒత్తిడి, ఎక్కువగా కూర్చోవడం, మోకాళ్ళపై కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్, నేలపై కూర్చోవడం, పాత గాయాలు, ప్రమాదాలు, క్రీడల గాయాలు. మోకాలి నొప్పి లక్షణాలు. ఈ లక్షణాలు ఉంటే మోకాలి సమస్య అనుకోవాలి. మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి, ఎక్కువసేపు నడిస్తే, ఎక్కువసేపు నడవలేకపోవడం, కూర్చొని లేవడానికి కష్టం, శబ్దం, కటకట, వాపు. ఆపరేషన్ అవసరం ఎప్పుడు మరి? అందరికీ ఆపరేషన్ అవసరం లేదు, కానీ ఈ పరిస్థితుల్లో ఆలోచించాలి. మందులతో ఉపశమనం లేకపోతే, రోజు వారి పనులు చేయలేకపోతే, ఎక్స్రేలో కార్టిలేజ్ పూర్తిగా తగ్గితే, నొప్పి వల్ల నిద్ర కూడా లేకపోతే డాక్టర్ను తప్పనిసరి కలసాలి. ఆపరేషన్ లేకుండా ఏం చేయొచ్చు? ప్రారంభ దశలో బరువు తగ్గడం, నీ ఎక్సర్సైజ్, విటమిన్ డి, కాల్షియం, వాకింగ్, మితంగా, నీ క్యాప్ సపోర్ట్ ఇవి చాలామందికి సహాయపడతాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలు. మోకాలు నొప్పిని పట్టించుకోకపోతే మోకాలి వంకర పడుతుంది, నడక మారిపోతుంది, నడుము, వెన్ను నొప్పులు వస్తాయి. చివరకు ఆపరేషన్ తప్పదు. స్నేహితులారా, మోకాలు నొప్పి వయస్సుతో వచ్చే సమస్యే, కానీ జాగ్రత్తలు తీసుకుంటే ఆపరేషన్ అవసరం లేకుండా నియంత్రించవచ్చు. రేపటి వీడియోలో ఆర్థరైటిస్ రకాలు, రుమటాయిడ్, గాట్,